ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే ఈ రిసార్ట్ యజమాని మిత్రులు అమర్తపాణి గారు, అలాగే ఆశీనులైనటువంటి ఫార్మసీ డిపార్ట్మెంట్, మిగిలినటువంటి పార్టీ కేడర్, మహిళమ్మ తల్లులు, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను రావడం అంటే ఈ రిసార్ట్లోకి రావాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉంది. అసలు మీరు రాగానే నేనేమన్నానంటే అట్టయితే నేను వస్తాను, మా మిత్రుడికి చెప్పి రమ్మంటే నేను వచ్చేస్తానని చెప్పాను. వాస్తవంగా అది అట్లా కమిట్మెంట్ వచ్చింది. అయినా ఈరోజు నాకంతా కూడా టూరిజంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ప్లారాగ్లైడ్ ప్లస్ అలాగే వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇవాళ ఈ యొక్క చీరాల్లో కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఇంకా మిగిలినటువంటి ప్రముఖులు అందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఆ ప్రోగ్రామ్ 4 o'clockకి జరుగుతుంది. మీ మీటింగ్ అయినా కూడా అక్కడ కూడా రమ్మని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానం. ఖచ్చితంగా రండి. చీరాల వచ్చిన తర్వాత అంటే మీ సబ్జెక్ట్ చెప్తారు, వేరే విషయం. చీరాల వచ్చిన తర్వాత నాకున్న ఒక 4-5 గోల్స్లో చీరాల ఈ యొక్క టూరిజం కూడా ఒక గోల్. టూరిజం విషయంలో నేను మాట్లాడింది ఏంటంటే, ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కానీ ఇవ్వడం జరిగితే ఆటోమేటిక్గా తనంతా అదే డెవలప్ అయిపోద్ది. ఒకవేళ కాకపోతే కూడా నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళతో నేను ఈ డెవలప్మెంట్ చేయించగలనని చెప్పేసి నేను పబ్లిక్గా అందరి మధ్యలో కూడా చాలా పక్కాగా మాట్లాడాను. వాస్తవంగా ఇప్పుడు అమృతపాల్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ చాలా మంది ఉంటారు. అది మనమే చేయక్కర్లా. ఇప్పుడు ఆయన కరెంట్ అడిగాడు, కరెంట్ ఇప్పించా. నేను చేసిన పని లేదు. ఇప్పుడు మన ముందు వస్తే నేను ఈ బిల్డింగ్కి కొన్ని అన్ని చెప్పేవాడిని, ఆల్టర్నేట్ చెప్పేవాడిని, కానీ నేను ముందు రాలేదు కదా. ఇది అయిపోయినాక ఒక స్టేజ్కి వచ్చాక పిలిచాడు. ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది ఎట్లుంటే బాగుండేది, అది అట్లుంటే బాగుండేది అని మాట్లాడకూడదు. అందుకని నేను ఏదో ఒక రోజు వస్తానే అని చెప్పాను. వాస్తవంగా నేనైతే పీటీ స్లాబ్ వేయించాను. వేయించాక పీటీ స్లాబ్ అంటే ఈ మధ్యలో ఈ ఫోన్ ఉండదు. ఆ చివర ఈ చివర ఉంటుంది. 40 అడుగులు 50 అడుగులకు ఒకటే పిల్లర్. ఆ లాస్ట్ అండి ఈ లాస్ట్. అప్పుడు నిజమైనటువంటి కాన్ఫరెన్స్ అంటే ఒక అపీరెన్స్ వస్తుంది. మీరు ఒక 20 మంది 25 మంది ఉన్నారు కాబట్టి ఇది చాలా పెద్దది. మీరు అదే 100 మంది 50 మంది వస్తే ఇబ్బంది. అందుకని మా మిత్రుడు గారు సలహా, నెక్స్ట్ బిల్డింగ్ కట్టిద్దాం, డబ్బులు సంపాదిస్తాం, తర్వాత చేద్దాం, అది ఈసారి కట్టిద్దాం. సో అది పరిస్థితి. ఇకపోతే నాకు మీ పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే, 2001 మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాం. కొద్ది రోజుల్లో మళ్ళీ అక్కడ మేము ఫార్మసీ పెట్టడం, ఆ ఫార్మసీ తర్వాత ఎంఫార్మసీ ఇవన్నీ తీసుకోవడం. అందులో కొంచెం బాగా అది మాకు చాలా కాలం పాటు ఒక రకంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా డల్ అయినటువంటి సందర్భంలో ఫార్మసీయే మమ్మల్ని ఫీడ్ చేస్తుంది. అంటే అప్పుడు నాకు అనిపించింది, ఒక రైతు తన పొలంలో 4 రకాల పంటలు వేసుకుంటే ఏదో ఒక పంట ఆ టయానికి మనల్ని కాపాడుతుంది అని. అందుకని ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజెస్ కానీ ఏమైనా కానీ ఒక 4-5 రకాల గ్రూప్స్ కానీ కోర్సెస్ కానీ వాళ్ళ దగ్గర ఉంటే ఒక్కొక్కప్పుడు ఒక దానికి ప్రాధాన్యత లేకపోయినా ఇంకొకప్పుడు ఇంకొక ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి అప్పుడు అది మనల్ని కాపాడుతుంది, సస్టైనిటీ అక్కడ మనకు వస్తుంది. కాబట్టి ఆ రకంగా మేము ఫార్మసీలో మాకు ఒక అనుభవం వచ్చింది. చాలామంది మా దగ్గర పనిచేశారు. అదే పద్ధతిలో ఇవాళ నేను మళ్ళా ఇంకొక కాలేజీలో కూడా ఫార్మసీ, పారామెడికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఈ ఇయర్కి రాబోతున్నాను. అది నేను చేస్తున్న పని. సో ఈ రంగానికి సంబంధించినటువంటి విషయాలు మీరు మాట్లాడుకున్నారు. పెద్దగా మేము మాట్లాడేది దాని గురించి బోరు పట్టించాల్సిన అవసరం లేదు. ఈ రంగానికి దాని విశిష్టత దానికి ఉంది. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా దగ్గర బల్క్ డ్రగ్ కంపెనీస్ వచ్చినాయి. ఇవాళ మనకు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మన దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ తయారవుతున్నాయి. మొన్న ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచానికి మొత్తానికి మందు ఎవరు ఇచ్చారు? మనం ఇచ్చాం. మన దేశం సప్లై చేసింది. అంటే అది ఎంత బలంగా ఉన్నాం అనేది ఆ కోవిడ్ ప్రపంచానికి తెలియజేసింది.
కాబట్టి కొన్ని కంపెనీలు ఆటోమేటిక్గా మనకి ప్రపంచానికి గుర్తుండేటట్టుగా చేసినటువంటి కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. వ్యాక్సిన్ కూడా మనమే తయారు చేసాం. సో అది ప్రజెంట్ ఆ సినారియోలో ఉంది. ఏ వృత్తి అయినా సరే ఆ వృత్తిలో ఎండ్ చూడాలి. దాంట్లో ఫైనల్గా నేను అంటే నాకంటే ఒక ప్రత్యేకత కావాలి, నేను పిహెచ్డి చేయాలి, దానిలో స్పెషలైజేషన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మాధుర్యం తెలుస్తుంది. ఊరికి ఏదో నలుగురితో పాటు నేను ఒక డిగ్రీ చేశాను, కాలక్షేపం చేశానంటే దాంట్లో అంత పెద్ద కనపడదు. ఇప్పుడు భారతం, మహాభారతం, రామాయణాలు ఉన్నాయనుకోండి, చదివినాడు చదివే కొంది దాని ఇంట్రెస్ట్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు కూడా మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రావాలనుకునే వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు మీరు అందరు కలిసి ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. మీ దగ్గర మీ సైన్యం చాలా పెద్దది. ఈ కొద్దిమంది ఏ కారణం చేత పెట్టుకున్నారో నాకు తెలీదు. సో నన్ను పిలిచారు, నేను ఎట్లయినా ఈ యొక్క రిసార్ట్లోకి రావాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నాను కాబట్టి ఈరోజు రావాలనుకొని రావడం జరిగింది. కానీ లేకపోతే నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎలా ఉంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అంటే నేను ఇక్కడికి వచ్చి పాలిటిక్స్ మాట్లాడకూడదనే ఆలోచనతో ఆగిపోయాను. అయినా మీకు సంబంధించిన ఒక సందర్భం చెప్తాను. నేను హెల్త్ మినిస్టర్ అండ్ సీఎం వీళ్ళందరితో కలిసిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను వచ్చి 20 నెలలు దాడింది. 39 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఫండ్స్ తెచ్చాను. అంటే ఏమిటి అంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ గతంలో ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఆ హెల్త్ సెంటర్ల కోసం 30 హెల్త్ సెంటర్ని ఈ ఊళ్ళో తీసుకురావడం జరిగింది. 30 హెల్త్ సెంటర్లు, ఒకే ఒక్క క్రిటికల్ కేర్ హాస్పిటల్. ఎందుకంటే మీకు డిపార్ట్మెంట్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చింది. దాంట్లో భాగంగా 23,75,00,000 రూపాయలు చీరాల ఏరియా హాస్పిటల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ పర్మిషన్ తీసుకొచ్చాను. అది ప్రస్తుతం ఫస్ట్ స్లాబ్ స్టేజ్లో ఉంది. 50 బెడెడ్. మీకు తెలుసు క్రిటికల్ కేర్ అంటే ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినప్పుడు పేదవాడు ఎక్కడికి వెళ్తాడు? విజయవాడ వెళ్ళాలా, గుంటూరు వెళ్ళాలా, లేకపోతే మద్రాసు వెళ్ళాలా, ఇంకెక్కడికైనా వెళ్ళాలి. సో ఆ డాక్టర్స్ కూడా ఆ పరిణామం అంటే అటువంటి పొజిషన్లో ఉన్న డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడతారు, సీనియర్స్. సో అది ఈ ఊరికి మనం వచ్చిన వెంటనే మొట్టమొదటి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన పని. ఇవాళ అన్ని హెల్త్ సెంటర్స్ వర్క్ స్టార్ట్ అయి ఉన్నాయి, ఒక 2-3 తప్ప. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క క్రిటికల్ కేర్ కూడా ఫస్ట్ స్లాబ్ స్టేజ్లో ఉంది. వితిన్ 1 ఇయర్ కంప్లీట్గా ఈ ఊర్లో సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రంగంలో ఏమైందంటే మీకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగా మీరు కూడా ఫార్మసీలో చాలామంది వచ్చారు. సో స్పెషలైజేషన్ తీసుకొని ఎన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. మా వియంకుడు కూడా సింక్మా ఫార్మా అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ కూడా ఉంది, సింక్మా ఫార్మా. అంటే మేము కూడా ఇవన్నిటిని స్టడీ చేస్తాం. సో మీరు ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగినటువంటి మంచి ఆలోచన ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం తీసుకెళ్దాం. మీకున్న ప్రతి ఈవెన్ ఆటోవాడికి సమస్యలు ఉన్నాయి, రిక్షావాడికి సమస్యలు ఉన్నాయి, ముఠావాడికి సమస్యలు ఉన్నాయి, జర్నలిస్టుకి సమస్యలు ఉన్నాయి, మా బిల్లులు ఏమంటారండి, అందరికీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వర్గంలోనూ ప్రతి ఒక్కరికి సమస్యలు అయితే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంది, మా డాక్టర్ వాళ్ళకి IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవుతుంది. సో టోటల్గా అన్ని దగ్గరలో అన్ని అసోసియేషన్లు ఉంటాయి. ఈ అసోసియేషన్లు అన్నీ కూడా మనం చేయాల్సినటువంటి ఆలోచన ఏంటంటే సమాజానికి మనం ఏం చేస్తున్నాం, సమాజం నుంచి మనం ఏం తీసుకోవాలి, ఇది కంపల్సరీ ఉండాలి. సమాజంలో చాలామంది నీతిని చెప్తారు, కానీ తాను మాత్రం నీతిని అవలంబించాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనము అడుగుతున్నాము అంటే ఏం కావాలనుకుంటున్నామో ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక పరిపక్వత మన మధ్యలో ఉండాలి. అది కరెక్ట్గా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోతే అది సక్సెస్ఫుల్గా ఉండే విధంగా
ఉండాలి.